హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఎన్టీఆర్ జిల్లా ఆహ్, కంచికచర్ల మండలంలోని కీసర వద్ద ఈరోజు తెల్లవారుజామున ఒక బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకోవటం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెనకమాల నుంచి పొగలు రావటం గమనించినటువంటి డ్రైవర్ ఆ పక్కకి బస్సును ఆపి వెంటనే తాను ఒక బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేశాడు. సో, ఈ నేపథ్యంలో ప్రాణాపాయం అయితే తగ్గిందనే భావించొచ్చు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంది. ఈ బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులైతే ఉన్నారు. అయితే ఎవరికీ కూడా ఎలాంటి ప్రాణాపాయం అయితే సంభవించలేదు. ఎందుకంటే బస్సు డ్రైవర్ అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదమే తప్పిందని భావించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కేసైతే నమోదు చేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి వచ్చి అక్కడ మంటలను కూడా అదుపులోకి తీసుకురావటం జరిగింది. ఈ ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా జాతీయ రహదారి పైన ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బస్సులో 39 మంది ప్రయాణికులైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉన్నారు. సో, ఈ కంచికచర్ల సమీపంలో వచ్చినప్పుడు ఈ బస్సులో అయితే మంటలనేది చెలరేగటం జరిగింది. అయితే డ్రైవర్ తక్షణమే స్పందించి తను దిగటంతో పాటు వెంటనే ప్రయాణికులను కూడా కిందకు దించేయడంలో పెను ప్రమాదం తప్పిందని మనం భావించవచ్చు. అయితే ప్రధానంగా బస్సు వెనకమాల ఉన్నటువంటి ఇంజన్‌లు, వైర్లలో ఏదో తేడా రావటం వల్లే మంటలు వ్యాపించాయని చెప్పైతే బస్సు డ్రైవర్ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పెను ప్రమాదమే తప్పిందని మనం భావించాల్సి ఉంటుంది. ప్రయాణికులంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడిన పరిస్థితి అయితే లేదు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.